Hi students, today class about types of aestivation. Aestivation means pushparachana. What is the aestivation? Pushparachana ante emiti? Okay, ikkada chudandi, the mode of arrangement of sepals and petals. Sepals means రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు. ఆకర్షణ పత్రాలు. The mode of arrangement of sepals and petals in a floral bud is known as aestivation. పుష్పరచన. ఓకేనా? అంటే ఇక్కడ మనకు పుష్పరచన అంటే ఏమిటంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు పుష్పం మీద అమరి ఉండే విధానాన్ని, పుష్పం మీద అమరి ఉండేటువంటి విధానాన్ని పుష్పరచన అంటాము. ఓకేనా? ఈ యొక్క పుష్పరచనలో మెయిన్ టైప్ ఆఫ్ యాస్టివేషన్స్, ద మెయిన్ టైప్ ఆఫ్ యాస్టివేషన్ ఇట్ హ్యాస్ 4 types: valvate aestivation and twisted aestivation and imbricate aestivation and papilionaceous or waxillary aestivation. First one, let us see. First one, valvate aestivation. Valve means randram, okay, hole, valve. Valvate aestivation. Sepals or petals in a whorl. Sepals or petals in a whorl, okay, just touch one another the margin without overlapping. It is called twisted. Valvate aestivation. Example, calotropis. జిల్లేడులో చూసినట్లయితే ఈ యొక్క రక్షక ఆకర్షణ పత్రాల యొక్క అంచులు ఒకదానిని ఒకటి తాకి ఉంటాయి, ఒక గొట్టంలాగా ఉంటుంది. వాటిని కవాటయుత పుష్పరచన అంటాం. ఓకే, వాల్వేట్ యాస్టివేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ట్విస్టెడ్ యాస్టివేషన్. ట్విస్టెడ్ మీన్స్ ద మార్జిన్ ఆఫ్ వన్ అపెండేజెస్ ఓవర్లాప్స్ దట్ ద నెక్స్ట్ వన్ అండ్ సూన్. దట్ ఈస్ కాల్డ్ twisted aestivation, right? Appendages overlaps of the next one another as soon as, that is called twisted aestivation. Best suitable example, corolla of hibiscus and lady's finger. Lady's fingers means Ebelmuscus esculentum, బెండలో కానీ మందారలో కానీ, హైబిస్కస్, రోజా సైనెన్సిస్ మందారలో ఈ విధంగా కనిపిస్తుంది. ఎలా? హౌ? ఒక ఆకర్షణ పత్రము మరొక ఆకర్షణ పత్రం మీద వాలినట్టుగా ఉంటుంది. ఓకేనా? ఓవర్లాప్స్, వితౌట్ ఓవర్లాప్స్. దిస్ ఈజ్ ఓవర్లాప్. ఓకే, వన్ అనదర్ ఓవర్లాప్స్. ఓకే, petals are sepals, one another overlaps. Okay, one sepal and another sepal overlap. One sepals lower, one sepal higher, outer, one sepal inner, one sepal overlap, one sepal inner. Okay, ఒక అంచు లోపలికి మరొక అంచు బయటికి, ఒక అంచు లోపలికి ఒక అంచు బయటికి, ఒక అంచు లోపలికి ఒక అంచు బయటికి. అంటే ఆకర్షణ పత్రాల యొక్క అంచులు పుష్పంలో అమరి ఉండేటప్పుడు ఆకర్షణ పత్రాల యొక్క అమరిక అనేది, ఒక ఆకర్షణ పత్రం ఈ విధంగా లోపలికి ఉంటుంది, ఇంకొక ఆకర్షణ పత్రం ఇట్లా పైకి ఉంటుంది, ఇంకొక ఆకర్షణ పత్రం దీని మీద ఉంటుంది. ఇట్లా ఒకదాని తర్వాత మందారలో చూసినట్లయితే పుష్పంలో ఏ విధంగా ఉంటుంది చెప్పండి మనకి? మందారలో మొత్తం కూడా ఆ పుష్పాలన్నీ కూడా ఒక అంచు మరొక దాని మీద, ఒక అంచు మరొక దాని మీద ఆ విధంగా ఓవర్లాప్స్ అయి ఉంటాయి. దాన్ని మనము ట్విస్టెడ్ అంటే మెలితిరిగిన పుష్పరచన. మెలితిరిగిన పుష్పరచన. ఇది కవాటయుత పుష్పరచన. కవాటయుత పుష్పరచన. ఓకే, అర్థమైందిగా? ఎగ్జాంపుల్, కరోలా ఆఫ్ హైబిస్కస్ అండ్ లేడీస్ ఫింగర్. థర్డ్ వన్,
imbricate aestivation. Okay, imbricate. This is also one type of twisted. The margin of sepals or petals, okay, overlap one another. The margin of sepals and petals overlap one another, but not in any particular directions. But not in any particular directions. This is called imbricate aestivation. Imbricate. Okay. Example, Cassia auriculata అంటే తంగేడు, అదే గల్మోర్. ఓకే, గల్మోర్లో కూడా మనకు ఈ విధంగా మనకి ఎలా హౌ వన్ సెపల్స్ ఆర్ పెటల్స్ అవుటర్ అండ్ వన్ సెపల్ ఆర్ పెటల్ ఇన్నర్ సైడ్, outer side, inner side, but not in particular directions. Okay, sepals or petals overlap but not in particular directions. అంటే ఇవి ఆకర్షణ పత్రాలు ఒక అంచు మరొక దాని మీద ఉంటుంటాయి, కానీ ఇక్కడ ఒక డైరెక్షన్స్ అంటే ఒక వరుస క్రమం అనేటువంటిది ఉండదు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వరుస క్రమం అనేది ఉన్నది, ఇక్కడ ఓవర్లాప్స్ అయ్యి ఈ అంచు లోపలికి ఉంటే ఒక అంచు బయటకు ఉంది, ఇక్కడ అంచు లోపలికి ఉంటే ఒక అంచు బయటకు ఉంది, కానీ ఇక్కడ బట్ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంబ్రికేట్ యాస్టివేషన్. ఓకేనా, ఇక్కడ ఎట్లా అంటే ఒక రెండు అంచులు లోపలికి ఉన్నాయి, రెండు అంచులు పైకి ఉన్నాయి. ఆకర్షణ పత్రాల యొక్క అంచులు రెండు లోపలికి ఉన్నాయి ఒక పెటల్ యొక్క, మరి యొక్క ఆకర్షణ పత్రాల యొక్క అంచులు రెండు బయటకు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, రెండు ఆకర్షణ పత్రాలు లోపలికి ఉన్నాయి, ఒక అంచు బయటకు ఉంది, మళ్ళీ ఒక అంచు. దీంట్లో చూసినట్లయితే ఒక అంచు బయటకి, ఒక అంచు లోపలికి. ఈ విధంగా ఈ యొక్క ఇంబ్రికేట్ యాస్టివేషన్లో పుష్పరచనలో ఈ విధంగా కనిపిస్తుంది. తంగేడులో మనకు పర్టికులర్గా కనిపిస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ పాపిలియోనేషియస్ వ్యాక్సిలరీ యాస్టివేషన్. పాపిలియోనేషియస్ అవరోహణ చిక్కైన పుష్పరచన. అవరోహణ చిక్కైన పుష్పరచన. అవరోహణ చిక్కైన పుష్పరచన, పాపిలియోనేషియస్ ఆర్ వ్యాక్సిలరీ యాస్టివేషన్. ఇక్కడ అవరోహణ చిక్కైనటువంటి పుష్పరచన ఎలా, హౌ 3 or 5, మోస్ట్లీ 5 పెటల్స్ ఉంటాయి. 5 petals ఆర్ లార్జెస్ట్. ఓకే, ఈ 5 petals, these 5 petals, one largest petal that is called standard petal and overlaps the 2 lateral petals. Overlaps the 2 lateral petals, that is wing petals. Standard petal, this one is standard petal, this one is wing petals, and this one is keel petals. Okay, and wing petals overlap the 2 smallest anterior. Okay, anterior petals, that is called keel petals. Okay, ఇక్కడ చూసినట్లయితే మనకు పాపిలియోనేషియస్ ఆర్ అవరోహణ చిక్కైనటువంటి పుష్పరచనలో మొత్తం 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. 5 ఆకర్షణ పత్రాలు, 1 2 3 4 5. ఓకేనా, 5 ఆకర్షణ పత్రాలు మొత్తం. ఇది 1 2 3 4 5. 5 ఆకర్షణ పత్రాలలో పైన పెద్దగా ఉన్నటువంటి దీన్ని ధ్వజపత్రము, స్టాండర్డ్ పెటల్ అంటారు. ధ్వజపత్రం, ధ్వజపత్రం, దీన్ని స్టాండర్డ్ పెటల్ అంటాం. ధ్వజపత్రం పెద్దదిగా ఉంటుంది. ఈ యొక్క ఏది మనకు వెంపలి, టెప్రోసియా పర్పూరియాలో, కజానస్లో, ఇవన్నిట్లో మనకి ఇది కనిపిస్తుంది. పైసం అండ్ బీన్, పైసం బఠానీలో, బీన్ అంటే చిక్కుడు సంబంధించిన దాంట్లో అన్నీ డాలికా స్లాబ్ వాటిలో చూసినట్లయితే అవరోహణ చిక్కైన పుష్పరచన కనిపిస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, 1 ఆకర్షణమైనటువంటి పెటల్, ద లార్జెస్ట్ పెటల్, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ పెటల్. ఓకే, అండ్ బిలో ద overlaps 2 petals, దట్ ఈస్ కాల్డ్ వింగ్ పెటల్స్. అంటే ఇవి బాహుపత్రాలు అంటాం. ఒకటి ధ్వజపత్రం, రెండు కూడా ఏంటి, అవి బాహుపత్రాలు.
ఓకేనా. ఒకటి ధ్వజపత్రం, 2 బాహుపత్రాలు, 2 ద్రోణి పత్రాలు, కీల్ పెటల్స్. ద్రోణి, ద స్మాలెస్ట్ పెటల్స్ overlaps the smallest petals, that is called keel petals. ఓకే, ఈ విధంగా ఉన్నటువంటి అమరికను మొత్తం కూడా ఒక ధ్వజపత్రము, 2 బాహుపత్రాలు, 2 ద్రోణి పత్రాలు, ఈ విధంగా ఒకదాని అంచు మరొక దానికి లోపలికి అమరి ఉండి ఉన్నటువంటి విధానాన్ని అవరోహణ చిక్కైనటువంటి పుష్పరచన అంటాం. ఎగ్జాంపుల్ పైసం అండ్ బీన్, అంటే బఠానీ చిక్కుడులో మనకు అవరోహణ చిక్కైనటువంటి పుష్పరచన కనిపిస్తుంది. దిస్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, what is the question? Question means types of astrivations. Astrivation, the mode of arrangement of sepals and petals in a floral bud is known as astrivation. Okay, astrivation, the main type of astrivations, 4 types: valvate astrivation, imbricate astrivation, and twisted astrivation, and papilionaceous and waxillary astrivation. Okay, these are 4 types astrivations. Okay, hello students, ప్లాజెంటేషన్, అండన్యాసం, తెలుగులో దీన్ని అండన్యాసం అంటాం. అండన్యాసం, ప్లాజెంటేషన్. వాట్ ఈస్ ద ప్లాజెంటేషన్? ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవిల్స్ విత్ ఇన్ ద ఓవరీ ఈజ్ నౌన్ యాజ్ ప్లాజెంటేషన్. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవిల్స్ విత్ ఇన్ ద ఓవరీ, దట్ ఈస్ కాల్డ్ ప్లాజెంటేషన్. ఓకే, అండన్యాసము అంటే ఏంది అంటే అండాలు అండాశయం లోపల అమరి ఉండే విధానాన్ని అండన్యాసము అంటాం. అండాలు అండాశయం లోపల అమరి ఉండేటువంటి విధానాన్ని అండన్యాసము అంటాం. ఓకే, ద ప్లాజెంటేషన్, టైప్స్ ఆఫ్ ప్లాజెంటేషన్స్, 5 టైప్స్. ఓకే, ఫస్ట్ వన్ లెట్ us see మార్జినల్ ప్లాజెంటేషన్, ఉపాంత అండన్యాసము. ఉపాంత అండన్యాసం, ఉపాంత అండన్యాసం. ఓకే, what is the marginal placentation? Okay, the ovary is unilacular. Okay, the ovary is unilacular. Along the ventral surface of the ovary, the ovules born on the ridge. Okay, ridge forming 2 rows. What is this? This is the ridge forming 2 rows. Okay, let us see. The ovary is unilacular. Okay, unilacular along. Okay, ovary is unilacular along, and the ventral surface of the ovary, ventral surface. Okay, this part is ventral surface. Okay, ventral surface of the ovary, the ovules born on the ridge forming 2 rows. Okay, this is the marginal placentation, upanta andanyasam. అంటే see look here, ఉపాంత అండన్యాసం అంటే అండాలు ఒక ఉపాంత స్థానానికి అంటి పెట్టుకుని ఉంటుందాన్ని ఉపాంత అండన్యాసము అంటాం. అంటే ఇవి అండాలు, ఓవిల్స్. ఓకేనా, దిస్ ఈజ్ ఓవ్యూల్. ఓకే, దిస్ ఈజ్ లాక్యులర్. దీన్ని బిలము అంటాం. అండాలు. ఓకేనా, అయితే ఇందులో మనకు ఒక బిలం లోపల అనేక అండాలు ఉపాంత అండన్యాసానికి, ఉపాంత స్థానానికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఓకేనా, ఈ అండాలు అనేటువంటివి ఈ యొక్క ఉపాంత స్థానానికి అంటిపెట్టుకుంటాయి. ఎలా ఉంటుంది ఇది? ద వెంట్రల్ సర్ఫేస్ యూనిలాక్యులర్, ఏక బిలయుతం. యూనిలాక్యులర్ మీన్స్ ఏక బిలయుతమైనటువంటి
అండాశయం లోపల, అండాశయం అనేది ఏ విధంగా ఉంది, ఏక బిలయుతంగా ఒకే బిలం ఉన్నది, ఇందులో ఒకటే బిలం. ఈ బిలం లోపల అనేక అండాలు ఉపాంత అండన్యాస స్థానానికి అంటిపెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, రిడ్జ్ ఫార్మింగ్ 2 rows, దట్ ఈస్ మార్జినల్ ప్లాజెంటేషన్. ఎగ్జాంపుల్ మనకి పేసియోలస్ అరియస్, కజానస్, పైసమ్, ఓకేనా, బీన్స్, దీస్ ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, దిస్ ఈజ్ ద మార్జినల్ ప్లాజెంటేషన్. పీ అండ్ పైసమ్, బఠానీ. మనం బఠానీ చూసినా, పెసలు చూసినా కూడా, మనకు కంది చూసినా కూడా ఎలా ఉంటాయంటే ఆ యొక్క ఉపాంత స్థానానికి ఈ విధంగా హెడ్జ్ ఉంటే, రిడ్జ్ అంటే దీన్ని ఎడ్జ్ అంటాం, ఈ ఎడ్జ్కి అంటుకొని అండాలు అమరి ఉంటాయి. ఓకేనా, దాన్ని మార్జినల్ ప్లాజెంటేషన్ అంటాం, అలా ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ పీ అండ్ పైసమ్. ద నెక్స్ట్ వన్ యాక్సిల్ ప్లాజెంటేషన్. యాక్సిల్ అక్షీయ అండన్యాసం. ఓకేనా, యాక్సిల్ అండన్యాసం. ఓకే, the ovules are attached a central axis. This is central axis. The ovules are attached central axis present in the bilocular to multilocular ovary. Best suitable example lemon and hibiscus and tomato also. Axial placentation. స్తంభ అండన్యాస స్థానానికి అండాలు అంటి పెట్టుకోవడాన్ని మనం ఇక్కడ అక్షీయ అండన్యాసము అంటాం. అక్షీయ. ఇక్కడ చూడండి, యాక్సిల్ మీన్స్ ఈ సెంట్రల్ పార్ట్ అటాచ్డ్ టు ఓవ్యూల్స్. ఓకేనా, ఓవ్యూల్స్ అటాచ్డ్ ఏ సెంట్రల్ యాక్సిస్. ఓవ్యూల్స్, దిస్ ఈస్ ఓవ్యూల్, అండాలు. ఓకే, ద ఓవ్యూల్స్ అటాచ్డ్ ఏ సెంట్రల్ యాక్సిస్. ఓకే, ఓవ్యూల్స్ అటాచ్డ్ ఏ సెంట్రల్ అటాచ్డ్, ఓకేనా, సెంట్రల్ యాక్సిస్, బైలాక్యులర్ టు మల్టిలాక్యులర్ ఓవరీ. మల్టిలాక్యులర్. ఓకేనా, 1, 2, 3. ఓకే, అంటే ఇక్కడ మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ బిలాలు ఉంటే దాన్ని మల్టీలాక్యులర్ అంటాం. ఓకేనా, మల్టీలాక్యులర్. బహుబిలాశయము అంటాం ఇక్కడ మనం. ఓకేనా, బహుఫలదల బహుబిలయుత అండాన్యాసము అనేది ఏర్పడి ఉంటుంది. అక్షయ స్తంభ అండన్యాసంలో ఏ విధంగా ఉంటుందంటే బహుఫలదల బహుబిలయుత అండాలు అండన్యాస స్థానానికి, స్తంభ అండన్యాస స్థానానికి అంటి పెట్టుకొని ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నిమ్మ జాతికి చెందినటువంటి వాటిలో టొమాటోలు, హైబిస్కస్లో. ఓకేనా, హైబిస్కస్ రోజా సైనస్ అంటే రోజా జాతికి చెందిన వాటిలో ఈ విధంగా యాక్సిల్ ప్లాజెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ పెరైటల్ ప్లాజెంటేషన్. పార్శ్వ అండన్యాసం. పెరైటల్, ద ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ ది ఇన్నర్ వాల్ ఆఫ్ ది ఓవరీ. ఇన్నర్ వాల్, outer wall. See, look here, outer wall. వెలుపలి గోడలు, ఇన్నర్ వాల్. దిస్ ఈజ్ ఇన్నర్ వాల్. లోపలి గోడలకు అంటుకొని అండాలు అమరి ఉండడం జరుగుతుంది. ఓకే, పెరైటల్ ప్లాజెంటేషన్. ద ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ది ఇన్నర్ వాల్ ఆఫ్ ది ఓవరీ. ఇన్నర్ వాల్, దిస్ ఈజ్ ఇన్నర్ వాల్, దిస్ ఈజ్ ఓవరీ. ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ది ఇన్నర్ వాల్ ఆఫ్ ది ovary, and a parietal ovary is tricarpellary unilocular in cucumis. Unilocular in cucumis. Tricarpellary. Tri means 1, 2, 3. Triloculary. Okay na? In unilocular in cucurbita. Cucurbita lo avidhanga. The ovary is one chambered, but it becomes two chambered due to the formation of falcis septum. That is called parietal placentation. Example, Brassica napus. Brassica. Okay na? For example, Cucumis sativum. కుకుర్బిటాలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కుకుర్బిటాలో ఎందుకంటే దోశలో చూసినట్టయితే మనం కట్ చేసినట్టు దోశను అడ్డానికి కట్ చేసి చూడండి. చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అందులో అండాలు బహుఫలదల బహుబిలయుత అండాలు లేదా ఏకబిలయుత బహుఫలదల అండాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది ఏకబిలం, ఒకటే బిలం ఉంది ఇక్కడ. ఏకబిలయుత బహుఫలదల. ఫలదళాలు ఎన్ని ఇక్కడ మనకు, అండాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, 6 ఉన్నాయి, అంటే ఎక్కువ అన్నట్టు. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బహుఫలదల ఏకబిలయుత అండాలు అండాశయం అంచుకు అమరి ఉండడాన్ని మనము పెరైటల్ ప్లాజెంటేషన్, పార్శ్వ అండన్యాసము అంటాం. పార్శ్వ. లెట్ us go to
4th one free central placentation. స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం. స్వేచ్ఛా కేంద్రక, దిస్ ఈజ్ స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం. స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం. స్వేచ్ఛా కేంద్రక ద ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ ది సెంట్రల్ యాక్సిస్. The ovules born on the central axis without septa. Okay, the ovules born on the central axis without septa, that is called free central placentation. Okay, best example dianthus and primrose. Okay, see look here, స్వేచ్ఛ కేంద్రక అండన్యాసం అంటే మధ్యలో స్తంభ అండన్యాసానికి, అక్షీయ అండన్యాసానికి, స్తంభ అండన్యాసానికి అండాలు స్వేచ్ఛగా అమరి ఉండడాన్ని ఇక్కడ మనం స్వేచ్ఛ కేంద్రక అండన్యాసం అంటాం. అంటే స్తంభ అండన్యాసానికి ఈ విధంగా మనకు ఫ్రూట్ ఉన్నట్లయితే మధ్యలో ఒక అక్షీయంగా ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది. ఓకేనా, లేయర్స్. ఆ లేయర్కు అండాలన్నీ కూడా స్వేచ్ఛగా అమరి ఉండడం జరుగుతుంది వితౌట్ సెప్టా. సెప్టా లేకుండా కూడా స్వేచ్ఛగా అమరి ఉంటుందాన్ని ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటాం. స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం. బేసల్ ప్లాజెంటేషన్, పీఠ అండన్యాసం. దీన్ని పీఠ అండన్యాసం. పీఠ అండన్యాసంలో ఏ సింగిల్ ఓవ్యూల్ ఈజ్ అటాచ్డ్ టు ప్లాసెంటా ఎట్ ద బేస్ ఆఫ్ ది ఓవరీ. బేస్ ఆఫ్ ది ఓవరీ, పీఠ భాగంలో అండం అమరి ఉండడం జరుగుతుంది. దీన్ని పీఠ అండన్యాసం అంటాం. ఎగ్జాంపుల్ ట్రైడాక్సిస్ సన్ఫ్లవర్. ఓకేనా, సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడులో కానీ లేకపోతే మనకి ట్రైడాక్సిస్ గడ్డి జాతికి చెందినటువంటి వాటిలో కూడా ఈ యొక్క పీఠ అండన్యాసం అనేది ఉంటుంది. ద ఓవ్యూల్స్ ఏ సింగిల్ ఓవ్యూల్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ వరి వరైజస్ అటైవా, వరి తీసుకున్నాం, సింగిల్ ఉంటుంది, ఒకటే సీడ్ ఉంటుంది. ఓవ్యూల్ ఒకటే ఉంటుంది కదా వరిలో. ఏ సింగిల్ సీడ్ అటాచ్డ్ ఎక్కడ ఉంది? అటాచ్డ్ టు ప్లాసెంటా. ఓకే, ప్లాసెంటా ఎట్ ద బేస్ ఆఫ్ ది ఓవరీ, ఎట్ ద బేస్ ఆఫ్ ది ఓవరీ. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ అండ్ ట్రైడాక్స్. ఓకే, దిస్ ఈజ్ there are 5 types placentation. Placentation means the arrangement of the ovules within the ovary is known as placentation. అండాశయం లోపల అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసము అంటాం. ఇవి 5 రకాలుగా ఉన్నాయి. మార్జినల్ ప్లాజెంటేషన్, యాక్సిల్ ప్లాజెంటేషన్, పెరిటల్ ప్లాజెంటేషన్ అండ్ ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అండ్ బేసల్ ప్లాజెంటేషన్. ఓకే, ఓవరీ.